తప్పు చేశాం, శిక్ష పడడం, 2 రోజుల్లో జైలుకి వెళ్లడం గ్యారంటీ. ఆ వెళ్లేలోపు మళ్లీ అదే తప్పు చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడు. ఓ అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడి జైలుకు వెళ్లే ముందు తన కోరిక తీర్చుకునేందుకు మరో మహిళను అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి చంపేశాడు. మెదక్లో శనివారం వెలుగు చూసిన గిరిజన మహిళ అత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. కూలి పని ఉందని మహిళను నమ్మించి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఫకీర్ నాయక్ అనే పాత నేరస్తుడేనని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీర్ నాయక్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అంబోజీగూడలో నివాసముంటున్నాడు. మెదక్ జిల్లాలోనే ఫకీర్ నాయక్ పై గతంలో అత్యాచారం సహా 7 కేసులు ఉన్నాయి. ఇందులో మెదక్ లో ఓ మహిళ అత్యాచారం కేసు విచారణ ముగిసి ఇటీవలే తుది తీర్పునకు వచ్చింది. అక్టోబర్ 13న కోర్టు తీర్పు వస్తుందనగా తనకు ఎలాగో జీవిత ఖైదు పడడం ఖాయమని గ్రహించిన నాయక్ జైలుకు వెళ్లేలోపు ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం మెదక్లోని కూలీల అడ్డా వద్ద పని కోసం ఎదురు చూస్తున్న మెదక్ జిల్లా కొల్పార మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళపై కన్నేశాడు. పని ఉందని మాయమాటలు చెప్పి బస్సులో 7 కామన్ వద్దకు తీసుకువచ్చి అక్కడి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అందుకు నిరాకరించిన ఆ మహిళను అక్కడ ఒక చెట్టుకు కట్టేసి వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. అనంతరం కర్ర రాయితో ఆమెను తీవ్రంగా కొట్టి చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రంతా అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి రాగా బాధిత మహిళ మాత్రం చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్లను జల్లెడపట్టిన పోలీసులు మెదక్ పాత బస్టాండ్ సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద ఉన్న పాత నేరస్తుడు ఫకీర్ నాయక్ ను గుర్తించారు. మంగళవారం ఉదయం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాను చేసిన కిరాతకాన్ని బయటపెట్టాడు. ఇదిలా ఉంటే ఫకీర్ నాయక్ మరో హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అటు కూడా ఒకటి మర్డర్ ఇలాగే చేశాడు, చెప్పారు మర్డర్ చేశాడు. ఒక కళ్ళు దుకాణాలు పరిచయం చేసుకుని వీళ్ళు క్లీనమైన టార్గెట్ చేస్తాడు. చేసేసి ఆ భాషలో మాట్లాడతాడు. వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అయిపోయి పని ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఒప్పుల్లో చేయడం లేకపోతే రేపు చేయడం చేస్తాడు. చేసేసి వాళ్ళ పట్టుకొని పోతాడు. అదే విధంగా ఇది ఇట్లా చేయడం 2వ నేరం ఇది. సో ఇంకోటి అలాగే సంబంధించి కూడా ఒక అమ్మాయి బెదిరించి లేడీని ఆటో దిగిపోతుంటే బెదిరించి ఆమె కడియాలు గుంజుకొని పోయి 50 తులాల కడియాలు 2 తీసుకొని పోయాడు. అదొక కేసు ఉంది. దాంతోపాటు మెదక్ కేసు కూడా 2 కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి. అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నాయి. దాన్ని కూడా కన్విన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇందులో కూడా మనం అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇతను అన్ని కలిపి ఫస్ట్ లో దొంగతనాలు చేసేవాడు, నైట్ బిల్లు, తర్వాత రాబరీ కోర్టు గుంజుకోవడం, ఇప్పుడు 2వ మర్డర్. సో మొదటి మర్డర్ అయిపోయింది, 2వ మర్డర్. సో దీనికి సంబంధించి మనం సీట్ ఓపెన్ చేశాము. కాకపోతే ఇతను సంగారెడ్డి వట్టిపల్లి గ్రామం ఆఫ్ సంగారెడ్డి వట్టిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్. దానివల్ల ఏం చేసామంటే మా దగ్గర కేసు కాగానే దానికి సంబంధించిన షీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులు పంపాము. సో అతను సంగారెడ్డి కూడా ఉంటాడు, హైదరాబాద్ ఉంటాను తెలిసింది. కానీ కేసు గురించి మాత్రం ఇప్పుడు వస్తున్నారు. వచ్చే క్రమంలో అమ్మాయిని పరిచయం చేసుకొని ఇలాంటి దానికి పాల్గొనడం జరిగింది.